హలో అందరికీ మీరు యూట్యూబ్ మొత్తం వెతికినా దొరకని ఒక మైండ్ బ్లోయింగ్ హెల్దీ రెసిపీ ఈరోజు మీకోసం తెచ్చేసానండి. పప్పుల్ని ఉడకబెట్టే పని లేకుండా జొన్న కొబ్బరి పూర్ణాలు గ్యారంటీ ఇస్తున్నానండి. ఈ రెసిపీ మీరు ఇప్పటి వరకు ఎక్కడా కూడా చూసుండ్రు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ముఖ్య ప్రసాదంగా మనం పూర్ణాలని సమర్పిస్తూ ఉంటాం కదా. అది కూడా అస్సలు బియ్యం వాడకుండా శనగపప్పు ఉడకబెట్టే తిప్పలే లేకుండా కరకరలాడే హెల్దీ జొన్న కొబ్బరి పూర్ణాలని ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాము. ముందుగా ఒక పాత్రలోకి ఒక కప్పు మినపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పాత్రలోకి 2 కప్పుల తెల్ల జొన్నలు తీసుకున్నానండి. తెల్ల జొన్నలు టేస్ట్ బాగుంటాయి. పచ్చ జొన్నలు కొద్దిగా చేదుగా ఉంటాయి కాబట్టి నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను. ఇవి కూడా బాగా వాష్ చేసేసి ఇవి మునిగేంత వరకు నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా మురుకుంటుందండి. మిల్లెట్స్లో బాగా శుభ్రం చేసుకోవాలి. సాధారణంగా పూర్ణాలు అంటేనే మనం మైదా పిండి అలాగే బియ్యం మినపప్పు ఎక్కువగా వాడుతుంటాం కదా. గోధుమ పిండితో కూడా చేస్తారండి కొంతమంది. అలా కాకుండా ఈరోజు నేను దానికి ఒక సూపర్ హెల్తీ ట్విస్ట్ ఇచ్చేస్తున్నాం అనమాట. అదేంటో కాదండి, బియ్యంకి బదులుగా మనం ఇక్కడ జొన్నల్ని వాడుతున్నాం. జొన్నల్ని వాడడం వల్ల మనకి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి. అందుకని నేను తెల్ల జొన్నల్ని చూస్ చేసుకున్నాను. తర్వాత మనం స్టఫింగ్ రెడీ చేసేసుకుందామండి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. అలాగే 1 కప్పు బెల్లము, పావు కప్పు పుట్నాలు, అదే చట్నీ పప్పు అండి. కొంచెం యాలక్కాయలనే కచ్చాపచ్చగా దంచి తీసుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. అందులోనే మనం పచ్చి కొబ్బరి తురుము వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోవాలి కొబ్బరిలో నుంచి. అప్పుడు బాగా మనం తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట. ఇందులోనే 1 కప్పు బెల్లం కూడా వేసేసుకొని ఆ తర్వాత ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకొని కొబ్బరిలో నుంచి పచ్చి వాసన పోయి మంచిగా ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను. బెల్లం బాగా ఎక్కువగా ఉడికిందనుకో బాగా గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా కొద్దిగా తడి ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసామంటే మనకు పూర్ణం అనేది జ్యూసీగా వస్తుంది. కొబ్బరి ఈ విధంగా ఉడికి మంచిగా దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న పుట్నాల పప్పుని బాగా ఫైన్గా గ్రైండ్ చేసేసి ఆ పొడి కూడా ఈ పాకంలో వేసేసుకొని 1 నిమిషం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా తడి ఉంటుంది, అది చల్లారే కొద్దీ బాగా గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనకి జ్యూసీగా ఉంటుంది. మరీ ఎక్కువగా ఉడకపెట్టామనుకోండి కమ్మరి కడ్డీలాగా అయిపోతుంది. అలా కాకుండా ముందరగానే ఆపేసుకుందాము. ఈ పాకం కొద్దిగా చల్లారాక చిన్న ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవచ్చు. చూసారా, పప్పు ఉడకబెట్టే పనే లేకుండా పూర్ణం ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. పూర్ణాలని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తుంటారండి. మా ఏరియాలో అయితే మేము సుకీలు అంటాం. మీరు ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేసేయండి. బెల్లంలో ఉండే ఐరన్ లెవెల్స్, కొబ్బరిలోని గుడ్ ఫ్యాట్స్ వల్ల మన స్కిన్కి హెయిర్కి మంచి టోనింగ్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం పుట్నాలు యూజ్ చేసాం కదా, ఇందులో ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కలగలిపి ఈ పూర్ణాలను ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ హెల్దీ స్వీట్గా మారుస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ చేసేసాం. పైన తోలుకి మనం పిండిని రెడీ చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన మినపప్పుని జొన్నల్ని మరొకసారి కడుక్కొని ఫస్ట్ మినపప్పుని కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా రుబ్బుకోవాలి. మరీ పల్చగా వద్దు, ఈ టెక్స్చర్లో ఉండాలన్నమాట పిండి అనేది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిండిని అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత జొన్నలను కూడా మరొకసారి కడిగేసుకొని ఇదే మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేస్తూ దోసల పిండి కంటే కాస్త చిక్కగా జారుడుగా కలుపుకోండి. పిండిలో ఒక్కసారిగా నీళ్లు వేసేయకండి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. పిండి పల్చగా అయితే నూనె పీల్చేస్తుంది, అలాగే పూర్ణం కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి పిండి ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా చూసుకోవాలి. ఇందులోనే చిటికెడు సోడా ఉప్పు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేత్తో ఒకసారి బాగా మసాజ్ చేస్తూ కలిపేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పూర్ణాన్ని కూడా ఒక 4 ముద్దలు ఈ పిండిలో వేసుకుంటున్నాను. ఫైనల్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో నూనెను వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. మనం చేసుకున్న కొబ్బరి ఉండల్ని జొన్న మినప్పిండిలో ముంచి పిండి అంతటా కూటయ్యేలా చూసి జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పైన కాలిపోతుంది, లోపల ఉడకదనమాట. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 2 వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. జొన్న పిండి వాడటం వల్ల ఇవి భలే కరకరలాడుతూ లోపల కొబ్బరి బెల్లం జ్యూసీగా భలే రుచిగా వచ్చాయండి. యూట్యూబ్లో ఎంతవరకు ఎవరూ పెట్టలేదు, నేనే కొత్తగా క్రియేట్ చేశాను అనమాట ఈ కంటెంట్ని. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇవన్నీ తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేస్తుంది. అంతేనండి, వేడిగా ఎమ్మిగా నోరూరించే ఇన్స్టెంట్ జొన్న కొబ్బరి పూర్ణాలు రెడీ. సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్గా ఇచ్చిన, పండగలప్పుడు చకచకా చేయాలన్నా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ వంటల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.